రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బ్రిలియంట్ కాలేజీలో యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డ్రగ్స్ పై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డ్రగ్స్ పై ప్రతిజ్ఞ సాంగ్ షూటింగ్ ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత, కళాశాల విద్యార్థులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు తమ వ్యాపార నిమిత్తం కొరకు డ్రగ్స్ మహమ్మారిని విద్యార్థులు యువతకు అలవాటు చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ మహమ్మారిని తెలుగు రాష్ట్రాల నుండి ప్రాళద్రోలకపోతే యువత చెడుదారి పట్టే అవకాశం ఉందన్నారు. యువత భవిష్యత్తును పాడు చేస్తున్న సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఈ డ్రగ్స్ మమ్మారిని విద్యార్థుల మీద, పాఠశాలల మీద రకరకాలుగా ఈ మహమ్మారిని వాళ్ళ వ్యాపారాల యొక్క డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని పాడు చేయడానికి వచ్చినటువంటి సంఘ విద్రోహ శక్తులను పారగొట్టడానికి ఈరోజు శ్రీనివాస్ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఒక కళాకారుడుగా వాళ్ళ బాధ్యతగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని ఆయన వంతు బాధ్యతగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని డ్రగ్స్ మమ్మారిని తొలగించడానికి తీసుకున్న కార్యక్రమానికి, ఈ ప్రతిజ్ఞ కార్యక్రమానికి మరి ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఈ మమ్మారిని మనం అంతా పారదోలకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలే పారిపోయే పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా ఈ ప్రతిజ్ఞ వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు పాడు చేస్తున్నటువంటి సంఘ విద్రోహ శక్తులను, పిల్లల యొక్క కుటుంబాలను చిందరబందర చేస్తున్నటువంటి ఈ దొంగలను పట్టుకొని తరిమేయడమే మా యొక్క ధ్యేయమని ఈరోజు ప్రతిజ్ఞ చేసినాం. ఈ ప్రతిజ్ఞలో